నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమ్లాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ ఎగ్ మలై మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా 4 గుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాను, 4 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం అండి, 1 కప్పు పాలండి, 1 కప్పు సాంబార్ గడ్డలండి. మీ దగ్గర పెద్ద ఎర్రగడ్డలు ఉన్నాయి, కట్ చేసి పెట్టుకోండి. కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూను గరం మసాలా అండి, తగినంత నెయ్యి వేసుకోవాలండి. ముందుగా మనము ఉడకపెట్టుకున్న కోడిగుడ్లని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనము కడాయిని హీట్ ఎక్కించుకోవాలండి. తగినంత నెయ్యి వేసుకుంటున్నాను. కావాలంటే చూసుకొని వేసుకుందామండి. ఇప్పుడు తగినంత వేసాను. ఇది హీట్ ఎక్కిన తర్వాత ఈ సాంబార్ గడ్డలు ఉన్నాయి కదండి, చిన్నవి ఆనియన్, అవి వేసుకుంటున్నానండి నేను. మనకు బ్రౌన్ కలర్ రావాలండి. నెయ్యి హీట్ ఎక్కిందండి, లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఈ సాంబార్ గడ్డలు వేసుకుందాము. ఇవి చిన్న చిన్న ఎర్రగడ్డలండి. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం లో ఫ్లేమ్లో. ఈ లోపల మనము ఈ 4 పచ్చిమిర్చి, అల్లము మెత్తగా మిక్సీ పట్టేస్తామండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో వేపుకున్నామండి, బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం కదండి, ఇది కూడా వేసుకోవాలి. వేసుకొని కాసేపు వేపుకుందామండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు అది వేగే లోపల 1 కప్పు పాలు పోసుకుందామండి. 1 కప్పు పాలకి 1 కప్పు నీళ్లు పోసుకొని బాగా మరగనిద్దామండి. పాలని కాంచి పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నామండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదండి గుడ్లని ఇందులో వేసి బాగా కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకోవాలండి బాగా నీట్గా. ఇప్పుడు నాకు సరిపోయిందండి, ఇంకా కొద్దిగా వేసుకుంటాను అవసరం. ఇది వేసుకుంటున్నానండి, నాకు చాలండి, తగినంత వేసుకున్నాను. ఇప్పుడు బాగా వేపుకుందామండి. దీనికి అంతా పట్టించాలి ఎగ్స్కి. పాలు బాగా కాగాయండి, బాగా ఇమరబెట్టుకోవాలి పాలని కొంచెము. ఇప్పుడు కరివేపాకు రెబ్బలు వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా సేపు పెట్టుకొని కాంచిన తర్వాత ఇవి ఎత్తి ఎగ్స్లో వేసుకోవాలండి. చూపిస్తాను మీకు. ఇప్పుడు బాగా వేపుకున్నామండి, తగినంత సాల్ట్ వేసుకుందాము. ఎందుకంటే నేను గుడ్లు ముందుగా ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేస్తాను కదండి, అందుకే ఇప్పుడు చూసుకొని వేసుకుంటున్నాను. బాగా కలితిప్పుకున్న తర్వాత సాల్ట్ వేసాను కదండి, బాగా కలితిప్పుకున్న తర్వాత పక్కన పాలు, కరివేపాకు బాగా మగ్గనిచ్చానండి. ఇవి కూడా వేసుకొని నీట్గా కలుపుకోవాలండి. పాలు వేసాం కదండి, దగ్గరకు అవుతుంది. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపెట్టుకుందామండి. అంతే అండి, అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకుందామండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండి. ఎగ్ మలై మసాలా కర్రీ మీకు చూపించాను కదండి. ఇది రోటీకి, చపాతీకి, పరోటాకి తినచ్చండి. చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ అండి. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో ఒకసారి మాకు కామెంట్ పెట్టండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.